మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగరరావు గత ఏడాది కాలంగా చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రభుత్వ పథకాలను నిలిపివేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందని అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దివాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని అడగడం జరుగుతుంది. మంచిర్యాలకు గుండెకాయ లాంటిది. మంచిర్యాల అంతరం బ్రిడ్జు నువ్వు ఎందుకు చేయడం లేదు, ఎందుకు ఆలోచన చేస్తున్నావు? మరొక ప్రతిపాదన దేనికోసం అంటే మంచిర్యాల ప్రజలపై, మంచిర్యాల జిల్లా ప్రజలపై, ఇతర జిల్లాల ప్రజలపై మరి అంత కోపం నీకెందుకు అంటే కేసీఆర్ దివాకర్ మొదలుపెట్టింది చేయొద్దని ఒక ఆలోచనతోటి నువ్వు చేస్తలేవు. వేరే ప్రతిపాదన ఇది 164 కోట్లు అయితే 500 కోట్లు అది అవసరం లేదు. ఆల్రెడీ ఎల్ఎంపీలు ప్రారంభి జనం పోతున్నారు. ఇది 100% మంచిర్యాల అంతరం బ్రిడ్జి కోరుకుంటున్నారు. నువ్వు మంచిర్యాల మీద ద్వేషం కక్షతోటి చేయడం లేదు. గతంలో మంచిర్యాల జిల్లా అంటే నువ్వు ఎల్ఎంపీలు జిల్లాను దానికి నిదర్శనం ఇది చేయకపోవడం అనే మాట కూడా ఇది చెప్పడం జరిగింది. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల అంతరం బ్రిడ్జి చేయవలసింది.